నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. లేచిందే వాగ్దానాన్ని వీక్షించండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 91 కీర్తనలు 14 వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. చక్కటి వాగ్దానం కదండి. ఈ రోజున లేచిందే మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే, ఆయన చిత్తం చొప్పున నడిచే వారమైతే లేచిందే ప్రార్థన చేసుకుంటారండి. ఈరోజు ఎంతోమంది వారి పర్మిషన్ కోసం, వారి రికమెండేషన్ కోసం వారు ఏదో హెల్ప్ చేస్తారని వెళ్తున్నారేమో, కానీ మీ ప్రయాసం వ్యర్థం కావచ్చు సహోదరి సహోదరుడా. కానీ లేచిందే మన యొక్క ప్రతి విన్నపాలు, ప్రతి ఒక్క మొరను మన దేవుని తెలియచేసేవారుగా, నెక్స్ట్ ఆయన సన్నిధికి వెళ్ళేవారుగా, ప్రతిరోజు మన ఆయన ప్రేమించడం అంటే ఏంటంటే క్రియలో మనం చూపించాలండి. హల్లెలూయా. లేచిందే మనం ప్రార్థన చేసుకుంటూ ఆదివారం చర్చికి వెళ్తూ దేవుని సన్నిధి గడిపినప్పుడు ఆయన ప్రేమించిన వారుగా ఉంటాం. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన ప్రేమించిన వారుగా ఉంటామండి. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఏం చేస్తారంటే తప్పిస్తారంట. కాబట్టి ఈరోజు ఒకవేళ అపాయంలో ఉన్నావా, యేసయ్యను ప్రేమించలేదా, యేసయ్యను ప్రేమించే మనసు కలిగి ఉండు, ఆయన అర్థం చేసుకునే మనసు కలిగి ఉండండి. ప్రతిరోజు ప్రార్థన అంటేనే ఆయన ప్రేమించడం అండి. కాబట్టి ఎప్పుడైతే ఇలా చేస్తామో, దేవుని సన్నిధిని ప్రేమిస్తామో, అప్పుడు మన జీవితాల్లో మనల్ని కూడా ఆయన తప్పిస్తా, మనల్ని ప్రేమిస్తా ఉంటాడండి. మనల్ని ఆయన గణపరుస్తూ ఉంటాడంట. ప్రతి విషయంలో మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, ఎవరు నన్ను గణపరచలేదు, నన్ను సన్మానించలేదని బాధపడవచ్చు. కానీ ఎంతమంది మనల్ని పట్టించుకోకపోయినది యేసయ్యని ప్రేమించే వారిని ఆయన గొప్ప స్థితిలో ఉంచుతారండి. మేము కూడా ఒకప్పుడు ఏమీ లేదని, లేదా టాలెంట్ లేదనో, ఏదో లేదనో, జ్ఞానం లేదనో మమ్మల్ని వెర్రివారుగా చూసేవారు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినామో మమ్మల్ని ఒక ఉన్నత స్థితికి దేవుడు తీసుకొచ్చాడండి. హల్లెలూయా. గణపరచడం మమ్మల్ని ఆయన. కాబట్టి మనం కూడా ఆయన్ని గణపరిస్తే మనల్ని ఆయన ప్రేమిస్తాడు, మనల్ని గణపరుస్తాడండి. అనేక అపాయాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఈ రోజున మనందరము ఆయన ప్రేమించే వారుగా ఉందాం, ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎంతో మంది నా ప్రభా ఉదయకాలం ముందునైనా నేను ప్రేమిస్తూ నీ సంకల్పం చొప్పున నడిచే వారందరినీ దీవించినైనా, నీకు నీ చిత్తం చొప్పున బ్రతికే వారందరినీ బలపరిచినైనా, ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో విడిపించండి, ఎవరైతే కష్టాలు ఉన్నారో విడిపించండి, ఎవరైతే ఇరుకు ఇబ్బందులు ఉన్నారో విడిపించినైనా, అప్పుల సమస్యలతో ఉన్నవారిని విడిపించినైనా, ఉద్యోగులైన బిడ్డలకు ఉద్యోగం తెచ్చినైనా, వివాహం కాని బిడ్డలకు వివాహం చేయండి తండ్రి. గర్భలేని బిడ్డలు గర్భాన్ని తెరవండి ప్రభా. యేసయ్యా, ఎంతో మంది నేను రోజు బర్త్డేలు, మ్యారేజ్లు చేసుకుంటుండగా వాళ్ళ జీవితకాలం అంతా నేను స్తుతించు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తుంది తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.